వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో దేవుడికి తెలుసు, ప్రజలకు తెలుసు అన్నాడు తప్ప 2019లో చెప్పినట్టు పేర్లు చెప్పలేదు. అవును అని ఇప్పుడు చెప్పండి. 5 ఏళ్ల తర్వాత ఇంకోటి, వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ ఎంత విచారణ చేసిందో పక్కన పెడితే, సిబిఐ కన్నా మీరు, నేను, మన పౌర సమాజంలో కొంతమంది ఇక్కడ కూర్చొని అన్ని కోణాల్లో విచారణ చేశాం. అన్ని కోణాల్లో స్పష్టంగా పిల్లలకు కూడా అర్థమయ్యేటట్టు తెలుసు. కానీ ఇప్పుడు కూడా ఏమంటున్నాడు, దేవుడికి తెలుసు. అన్నిటికీ మించి అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని అంటే జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో అబద్ధాలు చెప్తున్నప్పుడు వినేవాళ్ళకి ఆయన పట్ల సానుభూతి ఎవరికైతే ఉందో, ఇంకా జగన్మోహన్ రెడ్డి చెప్పింది నిజం అని నమ్మే పరిస్థితి. దానికి తోడు అమరావతి మీద కులం ముద్రేశాడు. మరి 5 ఏళ్లలో అమరావతి ఎవరిది అంటే తేలిపోయింది కదా. కాబట్టి 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఏం చెబితే ఎస్సీలు ఓటేశారో, ఎస్టీలు ఓటేశారో, బీసీలు ఓటేశారో, మైనార్టీలు ఓటేశారో, వీళ్ళందరూ తెలుసుకుంది ఏంటంటే ఇక్కడ ఒక విషయం అండి, సెంటిమెంట్ వేరు, కుటుంబ ఆర్థిక ప్రయోజనాలు వేరు. ఇప్పుడు తెలంగాణ కోసం పోరాడిన ఎంతోమంది కేసీఆర్ పరిపాలన చూసిన తర్వాత తెలంగాణకి నష్టం జరుగుతుందని మళ్ళీ ఆయన మీద పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు కదా. అంటే ముందు సెంటిమెంట్ పనిచేసింది, కానీ అభివృద్ధి ఫలాలు అందకపోతే వాళ్ళే తిరగబడతారు, మళ్ళీ ఇక సెంటిమెంట్ పనిచేయదు. కాబట్టి ఇప్పుడు మీరు అడిగింది ఏంటి, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు. సాధారణంగా నాకు ఊహ తెలిసిన తర్వాత మాలమాదిగ పల్లెల్లో ప్రతి సంవత్సరం ఒక 100 మందికో 50 మందికో ఎస్సీ కార్పొరేషన్ రుణాలు వస్తాయండి. అవును. ఈ మాలమాదిగ కుల సంఘాల నాయకులు ఉంటారు ప్రతి పల్లెలో, అంబేద్కర్ సంఘాలు ఉంటాయి. వీళ్ళ పని ఏంటంటే ఎస్సీ కార్పొరేషన్కి వెళ్ళటం, ఏ పథకాలు ఉన్నాయి, ఏ అవకాశాలు ఉన్నాయి, గ్రామాలకు రావటం, నిరుద్యోగులు ఎవరు, లేకపోతే ఎవరెవరు లబ్ధిదారులు. ఇక ఇదంతా ఒక నిరంతర ప్రక్రియ. అది 10 రోజులు రావచ్చు, 100 రోజులు రావచ్చు. దీనికి పరాకాష్ట ఏంటంటే జూపుడి ప్రభాకర్ రావు గారు ఎస్సీ కార్పొరేషన్గా కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో వాళ్ళు కూడా ఇచ్చారు కదా. కాబట్టి గతంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఆర్థికాభివృద్ధి కోసం, సామాజికాభివృద్ధి కోసం తెలుగుదేశం ప్రభుత్వం పనిచేసింది. ఇప్పుడు ఆర్థికాభివృద్ధిని గొంతు పిసికి చంపేసింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇప్పుడు నేను అనుకునేది ఏంటంటే, ఒక పేద కుటుంబం సెంటిమెంట్ కన్నా కూడా ఆ కుటుంబం యొక్క ఈరోజు ఉద్యోగాలు లేక తిరువూరు నియోజకవర్గంలో డిగ్రీ చదివిన వాళ్ళు మిరపకాయలు కోయటానికి వెళ్తున్నారండి, తాపీ పనులకు వెళ్తున్నారండి, కూలి పనులకు వెళ్తున్నారండి. ఇదంతా చూసిన తర్వాత నేనేమనుకున్నానంటే, అంబేద్కర్ జగన్మోహన్ రెడ్డి గారి స్కిల్ డెవలప్మెంట్ అదే కదా, చేపలు అమ్మడం, మటన్ చేపలు. కాబట్టి ఇందాక మీరు అన్నారే, ఈ మతపరమైన సెంటిమెంటు, లేకపోతే నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, ఇవన్నీ క్షేత్రస్థాయిలో